గృహహింస కేసులను హైకోర్టు రద్దు చేయొచ్చు, సుప్రీంకోర్టు కీలక తీర్పు. మరి గృహహింస అంటే భర్త వరకట్న వేధింపులు కావచ్చు, శారీరక వేధింపులు కావచ్చు, మానసిక వేధింపులు కావచ్చు, అత్తమామల వేధింపులు కావచ్చు, ఇన్ని రకాల గృహహింసలు ఉంటాయి. అయితే ఇప్పుడు రివర్స్గా భర్తలకే గృహహింస స్టార్ట్ అయింది. చూసినగా మొన్న 3 పిల్లలను సాగుకొచ్చింది ఒక భార్య 3 పిల్లలను సాగుకొచ్చింది. ఎవరి కోసం? గెట్ టుగెదర్ అనే ఒక ప్రోగ్రామ్కి పోయింది. అక్కడ పాతల వారిని కలుసుకునేది. కథం వాడు ఏం మాయమాటలు చెప్పిండో ఈ 3 పిల్లలను కథం పెట్టించింది. భర్తను కూడా చంపుదామని చూసింది. ఆ కిలాడి లేడి. ఇప్పుడు సేమ్ షఫీఖాన్ మాయలో పడ్డ అమ్మాయి కూడా అదే. షఫీఖాన్ మాయలో పడ్డది, భర్తను చంపేసింది, 3 ఆడపిల్లని ఇంట్లో వదిలిపెట్టింది, జగానికి తిరుగుతున్నది. అర్థం చేసుకోండి. కాబట్టి ఇప్పుడు గృహహింస కేసులు అనేటివి రివర్స్ అయినాయి. మగాడికి భద్రత లేదు ప్రస్తుతం. ఆడదానికి ఉన్న ఆలోచన ఏంటంటే ఆడది అనే సానుభూతి వస్తుంది. మన భాగోతం బయటపడనన్ని రోజులు ఆడది అనే ఒక సానుభూతి మనకు ఉంటుంది. ఆ ఆడది అనే సానుభూతి మీద మనం ఎన్ని అయినా అరాచకాలు చేయొచ్చు అనేది ప్రస్తుతం కొంతమంది మహిళల్లో ఉన్నది. అది అందరిని అనలేము. అవి కొంతమంది ఆడవాళ్ళ వల్లనే మంచి ఆడవాళ్లకు చెడ్డ పేరు వస్తున్నది. కాబట్టి గృహహింసను ఓన్లీ మహిళలకు సంబంధించిన గృహహింసగా చూడకూడదు. అది మగవాళ్ళకు కూడా భయంకరమైన గృహహింసలు భార్యలతోటి ఉన్నాయి. దాని విషయంలో అసలు కోర్టులు కొన్ని చట్టాలు చేయాలి. ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేసి ఒక అబ్బాయి విడిచిపెడితే చీటింగ్ కేసేసి లోపలేస్తారు. అదే అమ్మాయి అబ్బాయిని లవ్ చేసి అబ్బాయిని విడిచిపెడితే అమ్మాయి మీద ఏమైనా కేసు అవుతుందా? ఇది చాలా సీరియస్ అంశం ఇది. కానీ దీన్ని తేలికగా తీసుకుంటే మన పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టు కావచ్చు. ఆడది పెడితే ఎడతావరా వెళ్ళిపో అంటారు. కానీ వాని మానసికంగా, వాని శారీరకంగా, వాని జీవితంతో ఆడుకొని విడిచిపెడితే కేసు పెట్టకపోతే వాడు ఏదో రోజు చూసి దాన్ని కథం పట్టిస్తాడు. నేను చెప్తున్నాగా. కాబట్టి ఈ లేడీసు ఎవరైతే లవ్ పేరుతోటి అబ్బాయిలను ఆడుకొని వదిలిపెడతారో అది అబ్బాయిలకి ఎలాంటి శిక్షలు పడతాయో అమ్మాయిలకు కూడా అదే శిక్ష పడాలి. వాళ్ళకు భయం పుట్టాలి. ముందు అమ్మాయిలు సిట్రైట్ కావాలంటే వాళ్ళకు ఒక భయం పుట్టాలి. చట్టరీత్యా మేము మోసం చేసినా కూడా మాకు శిక్షలు ఉన్నాయి. మర్డర్ చేస్తే శిక్షలు ఉన్నాయి వాళ్ళకు. కాకపోతే లవ్ పేరుతో మోసం చేస్తే శిక్షలు లేవు. ఇప్పుడు షఫీఖాన్ని వేసుకొని తిరిగే ఆమెకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆమె జైల్లో పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె చేసిన చాలా పెద్ద నేరం. మైకంలో ఉండి చేసినవా, లేకపోతే అట్రాక్ట్ అయి చేసినవా, లేకపోతే షఫీగాడు వాడు బోధించిన మత బోధనలకు లేకపోతే ఒక ఆకర్షణకు లోనై నీ భర్తను చంపుకున్నవా, నీ భర్తను చంపడానికి వానికి సహకరించినవా అనేది అది బయటపడిన రోజు నిన్ను ఏ బ్రహ్మదేవుడు కూడా కాపాడు. ఇక నీ ఇంట్లోనే నేను షీపురు గట్టలతో షిప్లతో కొట్టి నీకెంత సన్మానం చేయాలో కూడా చేస్తారు. ఇప్పుడు నీ పక్కకున్న మరి తమ్ముడో అన్నో వాళ్ళు నీతో వ్యభిచారం చేపియమన్నా చేసేటట్టున్న వాటను. కాబట్టి ఇది ఖచ్చితంగా షఫీఖాన్ లాంటి దుర్మార్గులకు శిక్షలు పడాలి. షఫీఖాన్ని పక్కకుండి భర్తలను చంపుకునే లాంటి అమ్మాయిలకు కూడా శిక్షలు పడాలి.